సామాజిక వార్తా స్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాడికొండలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. మహానంది క్షేత్రం వేదికగా మాసాంతర యోగా కార్యక్రమం. ఈతకు వెళ్లి మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో చింతచెట్టు సెంటర్ వద్ద బక్రీద్ పర్వదినం సందర్భంగా త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూటమి శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయటం జరిగినది. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు కులమతాలకు అతీతంగా సోదర భావంతో అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జూన్ 21 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాసాంతర యోగా కార్యక్రమంలో నంద్యాల జిల్లాలో 5 ప్రాంతాల్లో యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొదటి వేదిక శ్రీశైలంలో జరగగా రెండో వేదికగా మహానంది మండలం మహానంది క్షేత్రం నందు వేదికను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మరియు జాయింట్ కలెక్టర్, జిల్లా ఉన్నత అధికారులు, దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎంఆర్ఓ మండల స్థాయి సిబ్బంది, ఆయుష్మాన్ భావ్ వైద్య సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ విద్యార్థులు, వివిధ గ్రామాల నుంచి గ్రామ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోటుపల్లికి చెందిన 3 యువకులు 3 రోజుల క్రితం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మండల టీడీపీ నాయకులతో కలిసి శనివారం మోటపల్లిలో బాధిత కుటుంబీకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరును మృతుల కుటుంబీకులు వివరించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు మృతి చెంది తనను కలిచివేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విధిరాతను ఎవరు తప్పించలేమని ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. పుత్ర శోకాన్ని కలిగించే ఇలాంటి సంఘటనలను గుర్తించి పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని వారిలో భరోసా నింపారు. పిల్లోడు ప్రాణంతో ఉంది సార్, నేను చెప్తానే ఉన్నాను సార్, బిడ్డ బాగుంటాడు ఏందని పెరుక్కునేసారు సార్. బిడ్డ ప్రాణంతో ఉంది సార్. మరి సార్ నేను ఫస్ట్ లో చూసినప్పుడు బిడ్డ కన్నులు తీసి నన్ను చూసి సార్, నేను బాసుకొని గుజం మీద వేసుకుంటే ఎవరో వెనక నేను తీసుకునేసి కన్నులు పులుకరిచ్చి సార్. మేడం కూడా చూసింది, అడగండి సార్. అడిగితే తెలిసిపోతుంది. ఫోటోలు అవసరమా, ప్రాణం అవసరమా సార్? చెప్పండి సార్. ఫోటో అవసరమా, బిడ్డ ప్రాణం అవసరమా సార్? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.